అలపి ఒక 3 days ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ 100 kilometers డిస్టెన్స్లో ఉన్న వర్కలాకి వెళ్తున్నాను బస్సులో. జస్ట్ 100 kilometers ఉన్న బస్సులు మాత్రం 3 మారాలి. 4 to 4.5 hours టైం పట్టవచ్చు. మనకు అలపి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది కానీ బట్ మనం మార్నింగ్ 6:30 కంటే లేవడం కష్టమైందనమాట. సో రీచ్ అయ్యేసరికి అయితే నాకు ఆఫ్టర్నూన్ పట్టింది వర్కలాకి. అండ్ ఇక్కడ కూడా నేను హాస్టలే తీసుకున్నా బడ్జెట్లో. మనకి గోవాలో లాగా వర్కలాలో కూడా చాలా ఉంటాయి హాస్టల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఓపెన్ స్పేస్ ఉంది. 2 wheelersే కాదు, కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చి నాకు 800 rupees పడింది. మీకు చాలా ఉంటాయి ఆప్షన్స్. అండ్ ఎంట్రన్స్లోనే కామన్ ఏరియా ఉంది. ఇదంతా హాల్. మన రూమ్ వచ్చేసి పైన అనమాట. పైకి వెళ్దాం. ఇక్కడేమో కుక్క అడ్డంగా పడుకో ఉంది. పక్కనే నువ్వే వెళ్ళరా, నేనైతే లేవను అన్నట్టు పడుకో ఉంది అది. అండ్ పైన కూడా ఏంటంటే మనకి స్టార్టింగ్లోనే కామన్ ఏరియా ఉంది. ఈ కామన్ ఏరియాసే మనకి ఇంపార్టెంట్ అనమాట హాస్టల్స్లో. ఆ బెడ్ మీద ఎక్కువసేపు ఉండలేం కదా. సో అలాంటప్పుడు ఈ కామన్ ఏరియాస్లో మనం రిలాక్స్ అవ్వచ్చు, ఈవెన్ వర్క్ చేసుకోవాలనుకున్నా బాగుంటుంది. అండ్ ఇక్కడ బాల్కనీ నుంచిలో కూడా వ్యూ చాలా బాగుంది. మొత్తం చెట్లు ఉన్నాయి. ఇది బీచ్ ఏరియా కదా, మీకు ఎన్ని చెట్లు ఉన్నా కూడా ఆ గాలి సరిపోదు. అసలు గాలి వస్తే కదా బాగా ఎక్కువ ఉంటుంది ఉక్క. అండ్ బయట కూడా ఇక్కడ చాలా స్పేస్ ఉంది. చెప్తున్నా కదా, మనం ల్యాప్టాప్ వేసుకొని వర్క్ ఫ్రమ్ వెకేషన్ చేసే వాళ్ళకైతే ఇటువంటి హాస్టల్సే బెస్ట్ ఆ హోటల్ రూమ్స్ కన్నా కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలానే ఉన్నాయి చెట్లు. ఇన్ని చెట్లు ఉన్నా కూడా ఒక్కటి కూడా ఆకు కదలట్లేదు, గాలి అయితే శూన్యం. అండ్ మెయిన్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. దీంట్లో బయట అంతా ఓకే, ఈ పెయింటింగ్స్ అంతా ఆ గోవా వైబ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది బయట ఏరియా అయితే. అండ్ లోపల ఏంటంటే 6 beds ముందే తెలుసు, కానీ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. ఫ్యాన్ అయితే ఒకటి ఇచ్చాడు, టేబుల్ ఫ్యాను. పైన కూడా ఒక ఫ్యాన్ ఉంది. ఇక్కడ ఏసీ లేదు. అమ్మ ఈ బెడ్స్ ఏంది, ఒకరి లోపల ఉంటే ఇంకా వేరే వాళ్ళ లోపలికి రాలేరు, అంత ఇరుగ్గా ఉంది ఇక్కడ. రూమ్ అయితే ఫుల్ డిసప్పాయింటెడ్. బీచ్ అయితే నా హాస్టల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఆఫ్టర్నూన్ రిలాక్స్ అయ్యి ఈవినింగ్ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. వర్కలాలో మీకు చాలా బీచెస్ ఉన్నాయి, బట్ మెయిన్ ఈ క్లిఫ్ బీచ్ అనేది ఫేమస్. దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి, నార్త్ క్లిఫ్, సౌత్ క్లిఫ్. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వచ్చేసి ఈ నార్త్ క్లిఫ్ అనమాట. అండ్ పైకి వెళ్తే ఆ క్లిఫ్ మీద మనం వాక్ చేయవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ దానికంటే ముందు మనం ఈ బీచ్ దగ్గర కింద వాటర్ దగ్గర వెళ్దాము. ఇది కవర్ చేసుకుని తర్వాత క్లిఫ్ మీద వాక్ చేద్దాం. ఈ రాళ్ళల్లో నుంచి జాగ్రత్తగా దిగాలి. అంటే డైరెక్ట్ స్టెప్స్ ఉండవా అంటే ఇంకాస్త పైకి వెళ్ళాలి. నేను షార్ట్కట్లో అక్కడ దిగేసా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, బాగా నీట్గానే ఉంది బీచ్. నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా దీని మీద. సోషల్ మీడియాలో అయితే మంచి హైప్ ఉంది ఈ బీచ్ మీద. అండ్ ఆ హైప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఆ కోకోనట్ ట్రీస్ కూడా అంతా బాగున్నాయి. మెయిన్ ఏ బీచ్ కైనా వెళ్ళండి ప్రపంచంలో, ప్రతి టూరిస్ట్ బీచ్ దగ్గర ఈ ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు. అంత పిచ్చి వీళ్ళకి. అఫ్కోర్స్ మన ఇండియన్స్ కూడా బాగానే ఉన్నారు ఇక్కడ. అండ్ మెయిన్ కోకోనట్ ట్రీసే. నాకు ఏ బీచ్ దగ్గర అన్నా ఆ కోకోనట్ ట్రీస్ ఉంటే ఆ బీచ్ వ్యూవే మారిపోద్ది ఆ కోకోనట్ ట్రీస్ వల్ల. సో బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ విజువల్స్ అంతా కూడా. సో అలా ఈ కింద మనం కాసేపు ఎక్స్ప్లోర్ చేసుకొని ఎలా ఉంది మొత్తం చూసుకొని, ఆల్మోస్ట్ మనం వచ్చే టైం కూడా సన్సెట్ అయిపోవడానికి వచ్చింది. 5కి అలా వచ్చాను. అండ్ వాటర్ కూడా చూడండి క్లీన్గానే ఉన్నాయి. ఇంకోటి ఈ అండమాన్, కన్యాకుమారి, కేరళ సైడ్ 5 నుంచే ఆల్మోస్ట్ సన్సెట్ స్టార్ట్ అయ్యి 5:30 కల్లా ఎండ్ అయిపోద్ది. మనలాగా 6-6:30 పట్టదు ఇక్కడ. సో అలా ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అలా అవుతుంది టైము. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది. ప్రాపర్ సన్సెట్ కాదు కానీ బట్ లైట్గా ఆరెంజ్ కలర్లో బాగుంది. ఇంకాసేపు ముందొచ్చి ఉంటే మనం ప్రాపర్ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే పైకి వెళ్ళి ఆ క్లిఫ్ మీద వాక్ చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి చాలా బాగుంటాయి ఈ బీచ్ విజువల్స్ కానీ, షాపింగ్ ఏరియా, అక్కడ హోటల్స్ అన్నీ ఉంటాయన్నమాట. స్టార్టింగ్లోనే చూడండి విజువల్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆ బీచ్. ముందుకెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ ఈ షాపింగ్ ఏరియా లేడీస్కి అయితే పండగే, దొరకనిదంటూ ఉండదన్నమాట. మీకు ఆ ఫ్యాన్సీ ఐటమ్స్, బట్టలు A to Z చాలా బాగుంటాయి. కెఫేస్ కూడా ఉంటాయి. వాటన్నిటికన్నా కూడా నాకు ఈ బీచ్ వ్యూనే చాలా బాగా నచ్చింది. చూడండి
ఫ్యామిలీతో వస్తే ఈ నార్త్ క్లిఫ్లో ఇటువంటి రిసార్ట్స్లోనే స్టే చేయండి. ఎదురుగా ఈ బీచ్ వ్యూ, ఈ మార్నింగ్ టైంలో మీరు లేచి ఆ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంటుంది. ఒక 5000 నుంచి మినిమం ఉంటుందన్నమాట మీకు మంచి ఒక రిసార్ట్ కావాలంటే ఇక్కడ. చాలా బాగున్నాయి ఈ విజువల్స్ అంతా కూడా. ఈ క్లిఫ్ మీద వాక్ చేసుకుంటూ ఒక పక్క బీచ్, ఇంకో పక్క ఈ షాపింగ్ ఏరియా, కెఫేస్. మెయిన్ ఆ బీచ్ కలర్ చూస్తూ ఉంటే రోజ్ ఆరెంజ్ మిక్స్ అయిన కలర్లో ఉంది. అండ్ అమ్మాయిలకైతే ఇందాక చెప్పాను కదా, పండగ చాలా ఉంది వాళ్ళకి షాపింగ్ చేయడానికి ఇక్కడ. అండ్ కెఫేస్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ మీరు డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలన్నా కూడా. మొత్తం గోవా లాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ మెయింటెనెన్స్ గోవా కన్నా చాలా క్లీన్గా ఉంది ఇక్కడ. కాకపోతే మీకు ఆ నైట్ లైఫ్ అనేది 11 తర్వాత గోవాలో లాగా ఉండదు. అండ్ చాలా ఉంటాయి మీకు ఇక్కడ రిసార్ట్స్. booking.com, Airbnb వీటిల్లో చూసి బుక్ చేసుకోవచ్చు. ఇందా చెప్పినట్టు మినిమం 5000 అయితే ఉంటుంది. మీరు వాక్ చేస్తూ వెళ్తూ ఉండాలే కానీ వస్తానే ఉంటుంది ఇక్కడ. బట్టలు ఒకటే కాదు, మీకు కిడ్స్కి ఏమన్నా ఆడుకోవడానికి టాయ్స్ కానీ అండ్ ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా షాప్స్ అయితే కనిపించాయి నాకు. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి విజువల్స్. ఇవేది కూడా నేను కలర్ గ్రేడింగ్ ఇలా ఏం అప్లై చేయలేదు, డైరెక్ట్ ఫుటేజ్ ఇది. అండ్ సేమ్ క్లిఫ్లో మీకు మార్నింగ్ టైం ఎలా ఉంటుందో కూడా వ్యూ చూపిస్తా చూడండి. ఇదే యాడ్ చేస్తున్నాను ఇదే వీడియోలో. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.